హాయ్ ఫ్రెండ్స్, మన వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా, కంటిన్యూటీ పెట్టాను కదా, అదే వర్క్ అది కంప్లీట్ అయిపోయింది. అది ర్యాంప్ వేశారు మనోడు గోపి. ఇక్కడ నుంచి మళ్ళీ మిషన్ మళ్ళీ సెట్టింగ్ చేయాల్సి వస్తుంది. పెరిగిపోలం మాత్రం మనం చూస్తుండగానే పెరిగిపోయింది. చెప్పచ్చు కదరా. మన పొక్కులేనా ఇప్పుడు బైక్ తోలుతుంటాయి అలాగా, దాని మీద ఇక్కడికి 3 రోజుల నుంచి వర్క్ లేదు. కదలకుండా అదిగో బండి సర్వీసింగ్ చేసి పక్కన పెట్టాం లారీ. మనోడు పని చేస్తున్నాడు కదండి. తమ్ముడు ఏం చేస్తున్నావమ్మా? నిన్న వాటర్ సర్వీసింగ్ చేసుకుంటే ఆ మట్టి పోరా ఎందుకని చెప్పేసి పుడుతున్నాడు చూడండి. ఏం తమ్ముడు భక్త్యా? అక్కడ ఏదో పైప్ లీక్ ఉంది చూసావా? అక్కడ సీల్ రేకులు ఉన్నాయి, తెచ్చుకుందాంబా. చెప్తాం తీసుకొచ్చి కింద ఆయిల్ డీజిలే. ఫ్రెండ్స్, పోయిన ఆపరేట్లో పైప్ పోయినప్పుడల్లా ఒక సీల్ రేకు వాడు తీసి కింద నొక్కారు. అది తీసుకుపోయి రూమ్లో పెట్టాం. ఇదిగో మనోడు గోపి వచ్చి మొత్తం బాగా చేసి ఇప్పుడు దిగియాలి. ఇది పని లేదుగా, ఏదో పని చెప్పాలిగా, లేకపోతే నన్ను సావదింగుతాడు పని అని. అందుకు నీకు ఏదో పని చెప్పామనుకో చేసుకుంటా ఉంటాడు కూర్చున్నాడు. ఇదేమో ఎంటీ క్యాను. తమ్ముడు దీని మూత సీట్ అనుకో ఒకటి ఉంది, సరిపోద్ది ఏదైనా క్యాన్. ఆహా ఉంది, తీసావేమో నువ్వే. చూడండి, సీల్ రేకులు లేక మొన్న పైప్ ఒకటి పోయింది, అట్నే డీజిల్ పైప్ పోయి. అదిగో అది కాదు, అది క్యాబిన్ కింద కాదు, ఆ ఒకళ్ళది బ్యాటరీ కింద, దాని పక్కదే అనుకుంటా ఇంకోటి. సీల్ రేకులు మొత్తం ఉన్నాయి. మన వాళ్ళు పైప్ పోయినప్పుడల్లా ఒకటి తెస్తారో తర్వాత బిగిరు. అది ఇంకా పక్కన తీసుకుపోదాంలే కానీ ఇక్కడ ఉండదు. లారీకి ఉంది కదా, లారీకి కదా దండ నుంచి చూడు చాలా ఉంది రా దాంట్లో. ఇటు పక్క నేను కొనక్కొచ్చి పెడితే నిమ్మకాయలకి. ఇదిగో కాయలు ఇదిగో రా.
ఇదిగోండి రేంజ్లు రుచి చేసాం. చాలా వర్క్ లేదు మాకు. మట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం ట్రాకుల్లో. మీ దగ్గర ఏదైనా ఊరుకుంటే చెప్పండి, మోల్డ్ పంపిస్తా. బోర్డులు అవి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసాం. స్టీల్ రేక్ ఒకటి ఎక్కిచ్చేసాం, పంపు కింద స్టీల్ రేక్ బోల్డ్ వేసి. మిగతా బోల్డ్ తేవాలి. మేబీ 9 బోల్ట్స్ కావాలి. 9 బోల్ట్స్ అవి వేసేస్తే అయిపోతుంది. ఓ ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తుంది మనవాడికి. వర్క్ అయిపోతుంది. మేబీ 9 బోల్ట్స్ అంతా. ఇప్పుడు పోయి మేము బోల్డ్గా ఉంటాము. బోల్డ్లు అండ్ డోర్ మంది ఫ్రంట్ అప్పుడు డోర్ ఒకటి తీసాము. ఆ డోరు వెల్డింగ్ ఏముంటే వాళ్ళు మనకి 5K దాకా అడిగారంట. మా అన్నయ్య వద్దని చెప్పారంట. వేరే అతను ఉన్నాడు టెక్నికల్ షాపు, అక్కడికి పెడతా ఉన్నారు. అది రెడీ అవుతుంది. బండి నీట్గా జనవరి 1st న్యూ మా బండి కొత్త బండిగా రెడీ అవుతుంది. అంటే డీజే బాక్స్లు పెట్టి డీజే బాక్స్ ఫ్రెండ్స్ జనవరి తర్వాత డీజే బాక్స్ పెట్టిపోతే ఒప్పుకునేది లేదు. అర్థమైందా? డీజే బాక్స్లు పెట్టించి మనవన్నీ లోపల డ్యాన్స్ చేపిద్దాం. నెక్స్ట్ నుంచి డ్యాన్స్ ఇది మనది ఛానల్, డ్యాన్స్ ఛానల్ కాదు వస్తుంది. చూడండి, మనవాడి చేతి చేపిస్తా డ్యాన్స్. డ్యాన్స్ చూడలేదు. చూస్తారు, ఇబ్బంది ఏముంది. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి తమ్ముడు. ఎంటర్టైన్మెంటే కదా మరి. మళ్ళీ ఆపాము. ఇప్పుడు పంపులో పోయాలి. యాక్చువల్గా అయితే పంపులో పట్టిద్దాం 100 గ్రాములు. అది పోద్దాం. ఈరోజు వర్క్ ఎక్కువ అయిపోయింది. మట్టి కూడా అయిపోయింది. అందంగా రెడీ అవుతావా? పెళ్లి సూపులకి ఏమైనా పోతున్నాయింది? ఇప్పుడు వెళ్ళి ఆ సీల్ రేట్కి బోల్టాలు, వాచర్లు చూడండి ఫ్రెండ్స్, మనవాడికి వెళ్ళి అది ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఆయిల్ పోతున్నావు, ఒంటి మీద పోసుకోరా. రే తెల్లకొస్తావు కొద్దిగా. అదిరిపోతారు రా స్వామి. అదిరిపోతారు రా నాయన నీ బేగ చూసి. ఫ్రెండ్స్ వీరికి పిల్లని ఎవరెత్తారు చూడండి. ముందు కింట బరువు పెట్టుకుండు. తమ్ముడు వీళ్ళంతా చూస్తున్నారులే, ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన సీల్ రేక్ ఎక్కిచ్చేయి అవన్నీ పెడతాను. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.